హలో అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూసారా మీరు చాలామంది ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అసలు ఎందుకు వచ్చారు అని మీకు డౌట్ వచ్చిందా? ఇది వచ్చేసి స్వీడన్‌లో ఒక సెలబ్రేషన్స్ అనమాట. అదేమి సెలబ్రేషన్స్ అంటే వాల్బో అనే సెలబ్రేషన్స్. ఇది ఏప్రిల్ 13న జరుగుతది. స్వీడన్‌లో మేము గౌతంబర్గ్‌లో ఉంటాము. సో, ఇక్కడ మేము స్లాట్స్‌హౌగెన్ వచ్చినాము. అక్కడ ఈ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ సెలబ్రేషన్స్ ఎందుకు చేస్తారంటే వీళ్ళు ఏన్షియంట్ టైమ్స్‌లో ఏమని నమ్మేవాళ్ళంటే వీళ్ళు అక్కడ ఈవిల్ స్పిరిట్స్ అలానే విచెస్ అనేవి యాక్టివ్ అవుతాయి ఎండ్ ఆఫ్ వింటర్‌లో. సో, అది ప్రొటెక్ట్ చేసుకోవటం కోసము వీళ్ళు లార్జ్ బోనాఫైడ్స్ అనేవి వేస్తారు. వాటి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం. అలానే ఇంకా ఏం నమ్ముతారంటే వీళ్ళు డార్క్ వింటర్ అనేది ఎండ్ అయిపోయి అలానే లైట్ అంటే లాంగ్ డే లైట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవటం కోసమని వాళ్ళు నమ్ముతారనమాట. కానీ ఇప్పుడు ఇది ఏన్షియంట్ టైంలో జరిగేది. కానీ ఇప్పుడు ఇలాంటి సూపర్స్టిషన్స్ అంటే మూఢనమ్మకాలు ఏమీ నమ్మరనమాట. జస్ట్ సెలబ్రేటింగ్. ఏం సెలబ్రేట్ చేసుకుంటారంటే స్ప్రింగ్‌ని అలానే లాంగర్ డేస్‌ని లాంగర్ డే లైట్స్‌ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారనమాట. జస్ట్ ఫన్ ఫెస్టివల్ ఈవినింగ్ అలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడొచ్చేసి సింగ్ చేస్తూ ఉన్నారు. వాటిని వీళ్ళందరూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. అలా చాలాసేపే సింగ్ చేశారనమాట. వాళ్ళు చేసే చిన్న చిన్న మూమెంట్స్ మనకు కూడా డ్యాన్స్ వేయాలి అన్న డ్యాన్స్ రాని వాళ్ళకు కూడా డ్యాన్స్ వేయాలి అన్న ఇంటెన్షన్ వస్తుందన్నమాట. చూడండి వాళ్ళు ఇలా చిన్న చిన్న మూమెంట్స్ అలా ఇలా ఇలా అలా మూవ్ అవుతూ ఉంటారు. అలానే ఆ ముందు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది చూసి ఎంజాయ్ చేస్తూ చిన్న చిన్న మూమెంట్స్ అనేవి చేస్తూ ఉంటారనమాట. సో నేను మా బుడ్డోడితో వెళ్ళాను కాబట్టి స్ట్రోలర్ ఉంది కాబట్టి నేను కొంచెం దూరంగానే ఉన్నాను. దూరంగా ఉండి జూమ్ చేసి వీడియో తీస్తున్నాను అనమాట. అది అలా చూడండి ఎలా వైబ్ అవుతున్నారు. కొంతమంది వీడియోస్ తీసుకుంటూ అట్లా వైబ్ అవుతూ ఉన్నారు. ఇక్కడ ఈ పిల్లలు చూడండి ఎలా చేస్తున్నారు. అవన్నీ అలా తీసి వీడియోస్ అప్లోడ్ చేస్తారు. అలా మంచిగా వాళ్ళు చేసే మూమెంట్స్ ఇక్కడ ఎక్కువ టీనేజర్స్ ఎక్కువ ఉంటారనమాట. టీనేజర్స్ బాగా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ చూసారా పింక్ జాకెట్ ఆమె మంచిగా వైబ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళ డాటర్ని కూడా డాన్స్ వేయమని అడుగుతుంది అనమాట. ట్రై చేస్తుంది. కానీ వాళ్ళ డాటర్కి అంత ఇష్టం లేదనుకుంటా మేబీ. సో తనే వైబ్ అవుతూ ఉంటుంది, డాన్స్ వేస్తుంది అనమాట. ఇంత క్యూట్గా ఉంటుందో వాళ్ళని చూస్తున్నప్పుడు మనకు కూడా అలా డాన్స్ వేయాలి అనిపిస్తుంది. మా బుడ్డోడు ఇది చూసి 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 నిద్ర వచ్చేసింది, నిద్రపోయినట్టు. మేము అరౌండ్ 6:30కి అలా వెళ్ళినట్టున్నాము. 8:30కి అలా బోనాఫైర్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఈ సాంగ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ సాంగ్స్ అవి 5 PM నుంచి స్టార్ట్ అవుతాయి. 5 PM టు 9 PM వరకు ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏమన్నా చిన్నపిల్లలు స్ప్రింగ్ సాంగ్స్ పాడినారు. ఆ తర్వాత ఇంకా ఈ పెద్దవాళ్ళు పాడారనమాట. ఇక్కడ ఓన్లీ ఈ ఏజ్ గ్రూప్ ఆ ఏజ్ గ్రూప్ ఏం లేదు ఇందులో. చాలా ఏజ్డ్ వాళ్ళు కూడా వచ్చి పాడినారనమాట. మంచిగా అసలు చాలా అంటే చాలా బాగుంది. ఒకేలా ఈ వీడియోస్ వాళ్ళు ఏం పాడుతున్నారు అనేది ఒకవేళ అప్లోడ్ చేయొచ్చు అనుకుంటే ఎలాంటి కాపీరైట్స్ ఇష్యూ రాకపోతే నేను వెనక వాళ్ళు ఏం పాడారు అనే మ్యూజిక్ని యాడ్ చేస్తాను. ఒకవేళ ఏమన్నా అబ్జెక్షన్ వస్తే పెట్టలేను. ఓకేనా? ఒకవేళ మీరు కూడా గౌతంబర్గ్లో ఉంటే మీరు కూడా వచ్చి నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. మంచిగా అనిపిస్తుంది. కానీ రావటానికి అలానే వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా స్ట్రక్ అయిపోతామన్నమాట. ఫుల్
ట్రాఫిక్ అసలు ఫుల్గా ట్రామ్స్ బస్సెస్ అన్నీ ఫుల్గా లోడ్ అయిపోయి ఉంటాయి. ఫుల్గా ఉంటారు అందరూ. అసలు స్ట్రాలర్ కనుక తీసుకెళ్ళామంటే మనకు అసలు ప్లేసే ఉండదు. సో మేమైతే ఏం చేసామంటే వచ్చేటప్పుడు ఇంకా అక్కడ ఏదైతే నియర్ బై ప్లేస్ ఉందో అక్కడ అసలు మేము ఎక్కడానికి ట్రై చేయలేదు. కొంచెం దూరం వచ్చి అప్పుడు ఎక్కామన్నమాట. ఇక్కడ చూసారా వాళ్ళది అయిపోయింది. ఇంకా వేరే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి 8:15 నుంచి ఇంకా అక్కడ అయిపోయినాయి అనమాట సాంగ్స్ పాడటం. సో ఆపోజిట్లో ఇంకా టర్న్ అయిపోయి బోనాఫైర్ ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేసాము. 8:15 నుంచి వెయిట్ చేస్తుంటే 8:25కి వాళ్ళు ఫైర్ స్టార్ట్ చేశారు. అక్కడ వాళ్ళు సమ్ లిక్విడ్ ఏదో వేసి సో ఫైర్ అనేది స్టార్ట్ చేశారు. సో ఎగ్జాక్ట్గా 8:30కి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. సో అలా అది కొంచెం కొంచెం ఫ్లేమ్ అయ్యి అలా ఫుల్గా ఫైర్ అనేది వచ్చిందనమాట. చూడటానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా ఎంతమంది ఉన్నారో, ఎలా చూస్తున్నారో. సో అక్కడ ఒకవేళ సాంగ్స్ అయిపోయినా కానీ వాళ్ళు స్పీకర్స్ తెచ్చుకుంటారు. స్పీకర్స్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ ఓన్ సాంగ్స్ వాళ్ళకి నచ్చిన సాంగ్స్ పెట్టుకొని. ఇక్కడ చూసారా ఎంత బిగ్గా వచ్చేసిందో ఫైర్ అనేది. అందరూ క్యాప్చర్ చేయటానికి ఎంత ఇదిగా చూస్తున్నారు. ఇదే బోనాఫైర్, వాల్బో అంటారు, వాల్బో సెలబ్రేషన్స్ అంటారు. మేబీ ఇఫ్ నేను ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా చేయకపోతే క్షమించండి. ఇక్కడ చూసారా ఫుల్ మూన్ ఉందన్నమాట. ఇంకా వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ వచ్చినారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఇంకా మేము స్టార్ట్ అయిపోయి అది అరౌండ్ 9 o'clock స్టిల్ మాకు చూడండి ఎలా ఉందో. థ్యాంక్ యూ అండి.